హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. మేమైతే ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో అయితే ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేసినాం. చాలా బాగుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: బగారా సామాన్, మిల్ మేకరు, బాయిల్డ్ ఎగ్స్, టమాటో, మిర్చి, కొత్తిమీర, ఆనియన్, పుదీనా. ఇవి అయితే బాగా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్స్. ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత అయితే బగారా సామాన్ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ అయితే వేసుకొని, మిల్ మేకర్ అనేది ఆప్షన్, వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆనియన్ ఉంటుంది కాబట్టి మాడకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా, టమాటో, కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మొత్తం కంప్లీట్గా ఆయిల్లో ఉడికి ఆయిల్ అనేది మీదకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేయాలి. పెరుగు వేస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసినాము. ఆ పెరుగు వేసిన తర్వాత కూడా మంచిగా అన్నీ పట్టాలి, అలా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ధనియా పౌడరు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా, వీటితో పాటు మేమైతే కొంచెం పసుపు వేసిన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేస్తే ఫ్లేవర్ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ మసాలా కూడా వేసేసి మనం రైస్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్, సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ కంప్లీట్ అవుతుంది. దానిలోకి ఎగ్స్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు, కారం వేసుకొని అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయిన రైస్ ఉంటుంది కదా, అందులో ఎగ్స్ని కట్ చేసి వేసుకొని పుదీనా వేసుకొని ఎగ్ బిర్యానీలోకి గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎగ్ బిర్యానీ ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రేవీ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక వేసిన మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే వేసుకొని 2 మిర్చి, ఒక ఆనియన్, కరివేపాకు ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనమైతే పల్లీలను వేయించి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఆ పల్లీలు, ఒక 2 టమాటోస్, మిర్చి ఇవైతే మళ్ళీ గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మొత్తం ఎలా అంటే మనం మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అయితే చాలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది మీదికి వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మసాలా కూడా యాడ్ చేయాలి. చేస్తే అది కొంచెము ఉడికినట్టు అవ్వాలి. తర్వాత కొంచెం దగ్గర పడితేనైతే గ్రేవీ అయితే రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర ఫైనల్లో వేసుకుంటే గ్రేవీ రెడీ. ఎగ్ బిర్యానీకి అయితే ఈ గ్రేవీ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.